Hi అండి. Most of the students and parents వచ్చేసరికి సార్ హౌ టు సెలెక్ట్ ద కంట్రీ అని అడుగుతున్నారండి. అంటే ఒక కంట్రీ ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి? నెంబర్ ఆఫ్ కన్సల్టెంట్స్, నెంబర్ ఆఫ్ ఫోన్ కాల్స్. ఆ కంట్రీ బాగుంటుంది, జార్జియా బాగుంటుంది, వియత్నాం బాగుంటుంది, కిర్గిస్తాన్ బాగుంటుంది, కజకిస్తాన్ బాగుంటుంది, యూరప్, యూఎస్ఏ, అసలు ఏ కంట్రీ బాగుంటుంది? అసలు ఒక కంట్రీ ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలని చాలామంది కన్ఫ్యూజన్ ఉంది, చాలామంది క్వశ్చన్స్ అడుగుతున్నారండి. నేను త్వరలోనే సరికి Q&A సెషన్ స్టార్ట్ చేస్తాను, క్వశ్చన్ ఆన్సర్ సెషన్. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా సరే ఈ కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్స్కి మీరు వాట్సాప్ చేస్తే ఆ క్వశ్చన్స్ అన్ని మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అడిగే క్వశ్చన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట క్వశ్చన్స్ Q&A సెషన్. ఈరోజు అడిగిన క్వశ్చన్ ఏంటంటే సార్ యాక్చువల్గా అసలు ఏ విధంగా కంట్రీ సెలెక్ట్ చేసుకోవాలని అడుగుతున్నారండి. సార్ కంట్రీ సెలెక్ట్ చేసేటప్పుడు ఇంకా ఒక పాయింట్ అండి, అది డెవలప్డ్ కంట్రీయా కాదా సెలెక్ట్ చేసుకోండి. డెవలప్డ్ కంట్రీ అంటే మనకి ఎకనామికల్ వైజ్గా, పవర్ వైజ్గా, తర్వాత వచ్చేసరికి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ వైజ్గా, తర్వాత సెక్యూరిటీ వైజ్గా, మన ఇండియన్ ఫ్రెండ్లీ వైజ్గా, ఇలా అంటే ఒక డెవలప్డ్ కంట్రీ సెలెక్ట్ చేసుకుంటే ఆ కంట్రీలో వచ్చేసరికి మన రూల్స్ రెగ్యులేషన్స్ అఫీషియల్గా ఫాలో అవుతూ మన కంట్రీతో ఫ్రెండ్లీ కంట్రీ అయ్యండి, ఎకానమీ వచ్చేసరికి మంచి గుడ్ ఎకానమీ అయ్యండి, ఫైనాన్షియల్గా మంచి ఎకానమీ ఉండి, అది డెవలప్డ్ కంట్రీ అయ్యండి, మంచి సెక్యూరిటీ ఉండి, తర్వాత ఇంటర్నేషనల్ లెవెల్లో సరికి వెల్ పవర్డ్ అయ్యండి, పవర్ సెంటర్ అయ్యండి, సూపర్ పవర్ అయ్యండి, ఇలాంటి కంట్రీ సెలెక్ట్ చేసుకోండి. డెవలప్డ్ కంట్రీ అంటే చిన్న కంట్రీస్ కూడా డెవలప్డ్ కంట్రీస్ ఉంటాయి, బట్ కాకపోతే ఏంటంటే వాటికి ప్రాపర్ ఎకానమీ సిస్టమ్ ఉండదు, ప్రాపర్ ఫైనాన్షియల్ సపోర్ట్స్ ఉండవు, ప్రాపర్ తర్వాత వచ్చేసరికి ఏంటంటే పవర్ సెంట్రిక్ పవర్ అవ్వచ్చు, ఇంటర్నేషనల్ పవర్స్ ఉండవచ్చు. మన ఇండియాతో ఫ్రెండ్లీ కంట్రీ అవ్వకుండా ఉండొచ్చు. కాబట్టి కంపల్సరీగా వచ్చేసరికి ఒక కంట్రీ సెలెక్ట్ చేసుకునే ముందు కంపల్సరీగా అది డెవలప్డ్ కంట్రీ కాదా సెలెక్ట్ చేసుకోండి, దాంతోపాటు వచ్చేసరికి అది మన ఫ్రెండ్లీ కంట్రీ కాదా సెలెక్ట్ చేసుకోండి, అది ఎకనామికల్గా సూపర్ పవరా కాదా చెక్ చేసుకోండి, మన NMC రూల్స్ అఫీషియల్గా ఫాలో అవుతున్నాడో లేదో చెక్ చేసుకోండి, మన కరెన్సీ ఎక్స్చేంజ్ డిఫరెన్స్ ఏంటి చెక్ చేసుకోండి, NMC వెరిఫికేషన్ డాక్యుమెంట్, మన NMC రూల్స్ అఫీషియల్గా ఫాలో అవుతున్నట్టు మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అవ్వచ్చు, తర్వాత MBBS ప్రోగ్రామ్ అవ్వచ్చు, రూల్స్ రెగ్యులేషన్స్ అవ్వచ్చు, తర్వాత రిజిస్ట్రేషన్ నెంబర్ అవ్వచ్చు, వీసా రూల్స్ అవ్వచ్చు, ఇలా నెంబర్ ఆఫ్ పాయింట్స్ చెక్ చేసుకుంటే 100% వచ్చరికి మన 100% గుడ్ డెసిషన్ అవుతుంది. ఎందుకు డెవలప్డ్ కంట్రీస్ అంటే సార్ డెవలప్డ్ కంట్రీస్ అంటేనే మనకు వచ్చరికి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, సెక్యూరిటీ. మీరు ఏదైనా చెక్ చేసుకోండి, ఏ డెవలప్డ్ కంట్రీస్ చెక్ చేసుకోండి. డెవలప్డ్ కంట్రీ అంటే ఫస్ట్ వచ్చరికి అక్కడ ఎడ్యుకేషన్ వచ్చరికి హై స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుంది. ఆటోమేటిక్ ఎడ్యుకేషన్ హై స్టాండర్డ్స్లో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఫైనాన్షియల్గా సౌండ్ అయి ఉంటుంది. తర్వాత ఆటోమేటిక్గా ఫైనాన్షియల్ సౌండ్ అయినప్పుడు 100% సెక్యూరిటీ బాగానే ఉంటుండాలి. కంపల్సరీగా ఒక డెవలప్డ్ కంట్రీ అంటే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ బాగుంటుంది, సెక్యూరిటీ బాగుంటుంది, ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగుంటుంది. ఎందుకు బాగుంటుంది అంటే అసలు డెవలప్డ్ కంట్రీస్ అంటే ఈ 3 పాయింట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫైనాన్షియల్ సౌండ్ అంటే అక్కడ కంపల్సరీ సెక్యూరిటీ ఉండాలి, దాంతోపాటు ఎడ్యుకేషన్ ప్రాపర్ మంచి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటే మాత్రమే అవి డెవలప్డ్ కంట్రీస్ అవుతాయి. మనకు కావాల్సింది రేపు నెక్స్ట్ ఎగ్జామినేషన్ అవ్వచ్చు, మనం అక్కడ 6 years ఉండాలి, సెక్యూరిటీ అవ్వచ్చు, డెవలప్డ్ కంట్రీ అవ్వచ్చు. ఇవన్నీ ఏంటంటే మనకి డెవలప్డ్ కంట్రీ అంటే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ 100% మనకి రేపు నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేయాలన్నా, USMLE క్రాక్ చేయాలన్నా, UK అవ్వచ్చు, వాట్ ఎవర్ రేపు మెడికల్ PG క్రాక్ చేయాలంటే ఖచ్చితంగా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉండాలి. క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ హై క్వాలిటీ, ఆ రేంజ్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ మనకి ఆ ప్రాక్టికల్ ఓరియంటెడ్, సబ్జెక్ట్ ఓరియంటెడ్ ఎగ్జామ్స్ ఇవన్నీ క్రాక్ చేయాలన్నప్పుడు ఖచ్చితంగా అవసరికి మనకి హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఖచ్చితంగా ఉండాలి. అందుకని డెవలప్డ్ కంట్రీ సెలెక్ట్ చేసుకోవాలి. డెవలప్డ్ కంట్రీ అయితే ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి, నాట్ ఓన్లీ ద హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, తర్వాత వచ్చరికి ఏంటి సెక్యూరిటీ. మనకు 100% 6 years అక్కడ ఉండాలి కాబట్టి కంపల్సరీ MBBS అంతా కంప్లీట్ చేసుకోవాలి కాబట్టి ఖచ్చితంగా మన సెక్యూరిటీ ఉండాలి. హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, సెక్యూరిటీ ఇవన్నీ మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. దట్ ఇంకో పాయింట్ ఏంటంటే మన ఫ్రెండ్లీ కంట్రీ అయి ఉండాలి. మన ఫ్రెండ్లీ కంట్రీ అయితే మనకి వీసా రూల్స్ అవ్వచ్చు, లేకపోతే వాట్ ఎవర్ రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని మనకి క్లియర్గా ఉంటుంది. కాబట్టి మనకు అక్కడ చదువుకోవడానికి హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, సెక్యూరిటీ, ఆల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పర్ఫెక్ట్గా ఉంటే సరిపోతుంది అనమాట. అందుకని డెవలప్డ్ కంట్రీ అలాంగ్ విత్ ఈ రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని ఫాలో అయితే మనకు దట్ ఈస్ ద బెస్ట్ కంట్రీ, దర్ ఇస్ నో డౌట్ అట్ ఆల్. డెవలప్డ్ కంట్రీ, హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, హై సెక్యూరిటీ, రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలి కంపల్సరీగా. అది మన ఇండియన్ ఫ్రెండ్లీ నేషన్ అంటే దట్ ఈస్ ఈ రూల్స్ అన్ని ఫాలో అయితే మాత్రం 100% దట్ ఈస్ ద బెస్ట్ కంట్రీ. ఆ రూల్స్ ఫాలో అవుతున్న ఒకే ఒక కంట్రీ రష్యా మాత్రమేనండి. అంటే మన రష్యాని సపోర్ట్ చేస్తాం మనకి కదా, కానీ మీరు చూసుకోండి రష్యా అనేది డెవలప్డ్ కంట్రీ, తర్వాత మన ఫ్రెండ్లీ కంట్రీ, తర్వాత ఆల్ NMC రూల్స్ ఫాలో అవుతున్న ఒకే ఒక కంట్రీ, హై సెక్యూరిటీ ఉంటుంది, హై స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుంది, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. మీకు బడ్జెట్ కూడా చూసుకున్న వెరీ వెరీ ఎకనామికల్ బడ్జెట్ ఉంటుంది. మీరు కంపారిటివ్లీ మీరు యూరప్ కానీ, USA కానీ, UK కానీ చూసుకోండి, మనకు అడ్మిషన్ కూడా దొరకదు. NMC రూల్స్ అఫీషియల్గా ఫాలో అవ్వరు. చిన్న కంట్రీస్ మనకి ప్రాపర్ సెక్యూరిటీ ఉండదు, ప్రాపర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉండదు.
సో కాబట్టి ఒకటి రెండు చెక్ చేసుకుని ఈ విధంగా ఒక కంట్రీ సెలెక్ట్ చేసుకుని 100% వచ్చేసరికి డెవలప్డ్ కంట్రీ, 100% వచ్చేసరికి మనకి బెస్ట్ డెసిషన్ అవుతుంది. సో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, అడ్మిషన్స్ ఆల్రెడీ ఓపెన్ అయినా కాబట్టి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీరు రిజర్వ్ చేసుకోండి. ఓకేనా.